ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మంతరకం. ఇవెప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు ఒక జింక భయంతో ఆ స్నేహితుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు వచ్చిందో వారికి అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి జారుకుంది. కాకి చెట్టు మీదికి ఎగిరింది. భయపడాల్సిన అవసరం లేదని కాకి స్నేహితులందరినీ పిలిచింది. మడుగులో నుండి వచ్చిన తాబేలు జింక దగ్గరికి పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుండి బయటికి వచ్చింది. కాకి నేల మీదికి వచ్చి వాలింది. నువ్వెవరివి? ఎందుకు వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక రొప్పుతూ ఇలా చెప్తూ వచ్చింది. నా పేరు చిత్రాంగ. నన్ను అందరూ చిత్రాంగుడు అని పిలుస్తారు. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడిలా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో నేను కలిసి ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి అని వేడుకుంది. అప్పుడు తాబేలు, చిత్రాంగ భయపడకు. ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పటి నుండి మనం నలుగురం. నువ్వు కూడా మాతో ఉండు. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉందాం అంటూ చుట్టుపక్కల చూస్తూ, ఆ తీయటి మడుగులో నీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇదిగో నీకు ఏ లోటు లేదు. అందరం కలిసి ఇక్కడే హాయిగా ఉండొచ్చు అంటూ ఎలుక కౌకి అవునవును అనుకుంటూ చిత్రాంగుడితో ఎంతో సంతోషంగా కలిసి ఆ అడవిలో ఉండసాగాయి.